హాయ్! ఈరోజు మనము డొమైన్ యూఆర్ఎల్ గురించి తెలుసుకుందాము. డొమైన్ అనేది ఎలా ఉండాలి అనేసి, దాంట్లో ఏమేమి ఉండకూడదు, యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలో దాని గురించి తెలుసుకుందాము. ఓకేనా? అర్థమైందా? యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, ఏమి అనేది దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఇంకోటేమి డొమైన్ అనేది ఏమేమి ఉండాలి, డొమైన్ మనం పికప్ చేసుకునేటప్పుడు, డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు ఏముండాలి అనేసి. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను మీకే అర్థమవుతుంది. బిఫోర్ పిక్ ఎ డొమైన్ నేమ్ షుడ్ నో అవర్ టార్గెట్ ఆడియన్స్. అంటే మన డొమైన్‌ని మనం పిక్ చేస్తున్నాము అంటే దాన్ని బట్టే మనకు యూజర్స్‌కు తెలిసిపోవాలనమాట. ఈజీగా అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి. ఇప్పుడు ఒక 4 లెటర్స్ గాని, లేదా దానికంటే తక్కువ ఉంటే కానీ, ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మేక్ మై ట్రిప్ అంటారు. మేక్ మై ట్రిప్ ఏమి? నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్. నెక్స్ట్ ఏమి మేక్ మై ట్రిప్ అంటానే మీకేమి ఈ ట్రిప్ గురించి అంటే జర్నీ గురించి, ట్రావెల్ గురించి అనేసి మీకు అర్థమవుతుంది కదా! నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్. నెక్స్ట్ ఇంకా అలాననమాట. ఇప్పుడు 4 లెటర్స్ కంటే తక్కువ. ఇప్పుడు సపోజ్ ఓలా అనుకోండి. ఓలా అనేది ఎంత 3 లెటర్స్. ఓలా.కామ్. అంటే రిమెంబర్ అంటే చిన్న పిల్లలు ఇంకా పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒక ఓలా అంటేనే ఒక ఇది ఉంటుందన్నమాట. అదే ఆహ్, ఒక 4 లెటర్స్ మాక్సిమం 4 లెటర్స్ పెట్టుకున్నారంటే బావుంటుంది. అలా కాకుండా 6 లెటర్స్ వరకు ఉన్నా కూడా కానీ ఏమవుతుంది బావుంటుంది. అర్థమవుతుందా? డొమైన్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. మనము డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు మనము మన వెబ్‌సైట్ యొక్క థీమ్ ఏమి? మన వెబ్‌సైట్ దేని గురించి మనం వెబ్‌సైట్‌ని చేస్తన్నాము? న్యూస్ ఆర్టికల్సా? లేదా వేరేనా అనేసి దేని గురించి నువ్వు చేస్తున్నావో దానికి తగినట్టు డొమైన్‌ని పర్చేస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఎగ్జాంపుల్ ఇప్పుడొచ్చిందనేసి ఇక్కడ చానా నేను ఓపెన్ చేసి పెట్టాను కదా! ఇక్కడొచ్చిందని చూద్దాము. ఇప్పుడు ఎస్‌సిఓ టూల్స్ అనేసి నేను సెర్చ్ చేస్తాను. ఎస్‌సిఓ టూల్స్ అని నేను ఇక్కడ సెర్చ్ చేస్తానంగానే ఇక్కడ చూడండి. ఎస్‌సిఓ టూల్స్ అనేదేమి ఈ స్మాల్ ఎస్‌సిఓ టూల్స్ అనేదేమి డొమైన్ అనమాట. స్మాల్ ఎస్‌సిఓ టూల్స్.కామ్ అనేదేమి డొమైన్. ఇప్పుడు ఎస్‌సిఓ టూల్స్‌లో ఇది ఒక ఎస్‌సిఓ టూల్స్ అనేది డొమైన్‌లో ఉంది. ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి టెక్నికల్ ఎస్‌సిఓ హ్మ్. అంగుళూస్ అర్థమైంది కదా! నెక్స్ట్ అలా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎస్‌సిఓ టూల్స్ అనేది. ఆహ్, ఏఐ డిటెక్టర్‌లో ఇది చూడండి ఇవంతా టైటిల్స్. నెక్స్ట్ మీకు ఏఐ డిటెక్టర్ పీపీటీ0 స్పెల్లింగ్ అంటే అన్‌డిటెక్టబుల్ ఏఐ. ఇప్పుడు దానికి దీనికి మొత్తం ఒకే మీనింగ్. ఏఐ డిటెక్టర్ కానీ, అన్‌డిటెక్టబుల్ ఏఐ కానీ మీనింగ్ సేమ్ అలా వస్తుందనమాట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ ప్లగరిజం చూపెట్టాను. నేను చూసాను. ఇప్పుడు ప్లగరిజం చెక్కర్ చూసారా? ప్లగరిజం డిటెక్టర్ అనేసి ఉంది. ఇది ర్యాంక్ అవుతాంది. అర్థమవుతుందా? ప్లగరిజం చెక్కరు, ప్లగరిజం డిటెక్టర్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు ఇలా కూడా చూడండి అనేసి. అర్థమవుతుందా? ప్లగరిజం చెక్కరు, ప్లగరిజం డిటెక్టర్ 2 సిమిలర్ చెక్కరు, డిటెక్టరు. ఈజీగా ఇక్కడ చూడండి ప్లగరిజం చెక్కరే ఉంది డాట్ మీ. ఈ డొమైన్ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ వచ్చి చూడండి ర్యాంక్ అయింది. ఏ పొజిషన్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 నైన్త్ పొజిషన్‌లో ర్యాంక్ అయింది. ప్లగరిజం చెక్కర్ డాట్ మీ. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు ఇప్పుడు ప్లగరిజం చెక్కర్ డాట్ మీ అనేదేమి ఒక డొమైన్ అనమాట. ప్లగరిజం చెక్కర్ అనేది మనం సెర్చ్ చేస్తుండేది కూడా ప్లగరిజమే. కానీ నీకు ఇక్కడ ఏం వచ్చింది ప్లగరిజం చెక్కర్ డాట్ మీ అనేసి వెబ్సైట్ ర్యాంక్ అయింది. అర్థమవుతుందా? అంటే మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు చాలా సింపుల్‌గా ఉండే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఓలా, ఉబేర్ ఇవంతా చెప్పాను. ఓలా చెప్పాను కదా! ఓలా చెప్పినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఓలా అనేదేమి చాలా సింపుల్ అనమాట. ఈజీ టు రిమెంబర్. అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు దాన్ని ఏం చేసుకోవచ్చు? రిమెంబర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈజీగా దాన్ని ప్రతి ఒక్కరు ఏం చేసుకోవచ్చు? రిమెంబర్ చేసుకోవచ్చనమాట. ఇది దీన్నేమంటాము? మనం డొమైన్ అంటాం. ఈజ్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్ అలా దాన్నేమంటాము? ఈజీగా రిమెంబర్‌గా ఉండాలనమాట. మనం డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు. డొమైన్‌ని మనం తీసుకునేటప్పుడు. కొన్ని ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ అనేది 3 వర్డ్స్ ఉంటే 4 వర్డ్స్ కంటే 4 లెటర్స్ కంటే తక్కువ ఉంటే ఈజీగా రిమెంబర్ కోసము. నెక్స్ట్ ఇంకోటేమి ఆడియన్స్‌ని టార్గెట్ చేసి డొమైన్ పర్చేస్ చేయడము. ఇంకోటేమి నేనేం చేశాను మేజర్ కీవర్డ్స్. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా! ఇప్పుడు ఎస్‌సిఓ టూల్స్ గాని లేదా ప్లగరిజం చెక్కర్ అనేసి చూపెట్టాను కదా! కీవర్డ్స్ ఇన్ యువర్ డొమైన్. ఇప్పుడు నేను 3 రకాలుగా చూపెట్టాననమాట. మీకు ఇప్పుడు అర్థమైంటది డొమైన్‌ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలా అనేసి. అర్థమైందా? ఫస్ట్‌దేమి మీ టార్గెట్ ఆడియన్స్ అంటే మీ ట్రిప్‌కి సంబంధించిన వాళ్ళని అంటే ట్రావెల్‌ని ట్రిప్ అంటే ట్రావెల్ ట్రిప్స్ ఉండొచ్చు, జర్నీ ట్రిప్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళని టార్గెట్ చేయడము. నేను ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. సార్ ఇది ఇన్ని లెటర్స్ ఉన్నాయి అనేది కాదు. నేను మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. మేక్ మై ట్రిప్ అనేదేమి, ఈజ్ మై ట్రిప్ అనేదేమి ఇవంతా ఈ టార్గెట్ ఆడియన్స్‌కి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకోటేమి ఇప్పుడు నేను ప్లగరిజం చెక్కర్ అనేసి క్లిక్ చేస్తాను. మీకు ప్లగరిజం చెక్కర్ డాట్ మీ అనేసి వచ్చింది చూసారా? దాన్ని ఏమంటాము మేజర్ కీవర్డ్స్ ఇన్ యువర్ డొమైన్ అనమాట. అర్థమైందా? ఇంకోటేమి
హైఫన్స్ ఇన్ డొమైన్ 5 లెస్ దాన్ 4 ఈస్ గుడ్ అంటే ఏమి 4 లెటర్స్ కంటే తక్కువ ఉండేది మనం ఏమంటాము మంచిది అంటాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఏది ఓలా.com. ఓలా కానీ ఉబేర్ కానీ నెక్స్ట్ ఇంకా ఇలా ఉన్నాయి కదా 3 లెటర్స్ ఉండేది ఇవంతా ఏమి 3 లెటర్స్ 4 లెటర్స్ ఉండేవి ఇవంతా ఏమి చాలా ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ 4 లెటర్స్ కంటే తక్కువ ఉండడానికి ఇవి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈజీ టు రిమెంబర్ అనమాట. అంటే మేక్ మై ట్రిప్ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి నోర్లు తిరగకపోవచ్చు వాళ్ళు చెప్పలేకపోవచ్చు కానీ అది ఓలా అనేది చాలా సింపుల్. అర్థమవుతుంది డొమైన్ మనం డొమైన్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆలోచించి మనం డొమైన్ పర్చేస్ చేసుకోవాలి. అర్థమవుతుందా. నెక్స్ట్ ఏమి .com వర్షన్ ఈజ్ యూఆర్ఎల్ ఈజ్ బెటర్ దాన్ ది అదర్ వర్షన్స్. ఇప్పుడు .me అన్నాను చూసారా అక్కడ .me వచ్చింది. ఆ .me కంటే కూడా ఈ మీ .com అనే .com అనే ఎక్స్టెన్షన్ వెర్షన్ ఉంటే మనకు చాలా బాగుంటుంది అనేసి. ఇప్పుడు అది అవైలబుల్లో లేనప్పుడు ఇప్పుడు .me పర్చేస్ చేశారు అది కూడా ర్యాంక్ అవుతుంది కానీ .com ఉంటే ఇంకా బెటర్ అనేసి దానికి అర్థం అనమాట. అర్థమవుతుందా. ఇప్పుడు అది .com అనేది అవైలబుల్ లేనప్పుడు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అనేసి దానికి అర్థం. ఇప్పుడు డొమైన్ ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎన్ని లెటర్స్ ఉండాలి ఏమేమి ఉండాలి అనేది అర్థమైంది కదా. దాన్ని బట్టి కూడా మనకేమి ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇది ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్ కి ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి అర్థమవుతుందా. నేను ఎందుకు చెప్తాను డొమైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్ఈఓ పార్ట్ లో.